అంతా మీకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎలా ఉంటుంది మీకు బాధ? మేము అడుగుతున్నామా? ఆ మాట అడిగామా? రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఒక్కసారి హోల్లో ఉండండి మీ దగ్గర మళ్ళీ వస్తా. జీవితాంతం ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలా అని అడిగితే మీకు కోపం రాదా? మీరేమంటారన్నారు శ్యామ్? జీవితాంతం రిజర్వేషన్ ఇవ్వాలా ఎస్సీ ఎస్టీ బీసీ దళితులకి? వాళ్ళు మీకు రిజర్వేషన్స్ కావాలిగా సార్, తీసుకోండి సార్. 3000 సంవత్సరాల నుంచి ఊరవతల మేము ఉన్నాం, మీరు కూడా అట్లనే ఉండండి. మోరీ పనులు మేము చేసినాం, మీరు కూడా అట్లనే ఉండండి. అన్ని కులాలతోనే అమరాభూతులు తిన్నాం, మీరు కూడా అట్లనే తినండి. మీరు 2% ఉన్నారు, 2% రిజర్వేషన్ ప్రభుత్వాల దగ్గర నుంచి తీసుకోండి. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరికీ సమానంగా పంచుదాం, భూములందరికీ సమానంగా పంచుదాం, పరిశ్రమలలో అందరూ సమానంగా వాటా తీసుకుందాం, కష్టం చేద్దాం. అంతేగాని గుళ్ళె మేము కూర్చుంటాం, మిగతా వాళ్ళందరూ పనిచేయాలి. ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదనలు లేవనెత్తగానే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి మాకు లేవంటే 3000 సంవత్సరాలు మా అయ్యల్ని అవ్వల్ని మీరు పెట్టినటువంటి హింస లేదు. ఎవరు పెట్టారు? మీకు ఏమైనా అంటరాంతరాన్ని ఎదుర్కొన్నారా మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటుంటే గుడి బోర్డు పక్కన ఏమంటారు తిండి పెడితే రానియలేదండి మీరు, అంత పెద్ద ఇది ఉన్నది. ఇప్పటికీ స్టిల్ 2 నెలల పసిపాప గుళ్ళెకి వస్తే రానియలే కులాధిపత్యాన్ని. ఒక కులం ఒక బీసీకే ఇటువంటి అవమానం ఎదురైందంటే ఎస్సీల పరిస్థితి ఏ విధంగా ఉండాలి గతంలో? మీరు చెప్తున్నారు, రైట్, మంచిదే కదా సార్. మీరు అడుగుతున్నారు, ఇంతకుముందు ఎవరో చెప్పారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి మేము అవర్ణులం, పంచములం, మాకు భాగమే లేదు, మా పాత్ర లేదు. మమ్మల్ని పంచవర్ణాన్ని ఎవరు తయారు చేశారు సార్? అవర్ణవర్ణాన్ని ఎవరు తయారు చేశారు సార్? మేము తయారు చేసాము. మీరు కూడా ఆ విధంగా మీ గవర్నమెంట్ 2% తీసుకోండి, మీరు కూడా పంచవర్ణంగా అవర్ణవర్ణంగా. ఒక్కసారి హోల్డ్లో ఉండండి. కుమార్ గారు, అర్థమైందా? అంటే రిజర్వేషన్లు అనే అంశం వస్తే 3000 సంవత్సరాల పాటుగా మేము అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అనేక రకాల ఇబ్బంది పెట్టి, సరే మీకు రావాల్సిన రిజర్వేషన్ ప్రకారంగా మీరు 2% ఉందామంటున్నారు, 2% మీరు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ తీసుకోండి. ఒక నిమిషం అండి. ఇప్పుడు శ్యామ్ చెప్పినంత మాత్రాన మాకు రిజర్వేషన్ ఇవ్వరు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినంత మాత్రం మాకు రిజర్వేషన్ ఇయ్యరు. మీరు నేను డిస్కస్ చేసినంత మాత్రం రావు. మరి రాజ్యాంగంలో వచ్చింది కదా, మరి వాళ్ళకి వచ్చిన రిజర్వేషన్ మీరు ఇంకా అనుభవిస్తారంటే మనం ఏం చేద్దాం? శ్యామ్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం, కుమార్ గారిని మాట్లాడిద్దాం. కుమార్ గారు మాట్లాడితే నేను ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఒకటి, ఇప్పుడు శ్యామ్ ఒప్పుకున్నంత బ్రాడ్ మైండెడ్ గా ఎంతమంది ఉంటారండి? ఉండరు. ఒకటి. 2, ఇప్పటికీ మేము చెప్తున్నాం ఏంటండి, వాళ్ళు ఏదైతే మన దగ్గర మాదిగా అన్న మాటకి క్షమాపణ చెప్పాలన్నా ఏదైనా సరే ఆయన విద్యత. కానీ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం. మేము రిజర్వేషన్ కావాలి, మాకు కూడా వీళ్ళలాగా మా భద్రతకు మాకు చట్టం కావాలని ఎందుకు అడుగుతున్నామంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాయి కొట్టాలంటే బ్రాహ్మణ కొడితే వాడు ఎగురుతాడు, మన పని మనం చేసుకుని పోదామనే తత్వంలో ఈ గవర్నమెంట్లు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ నడుస్తున్నాయి. మేము ఈరోజు కూడా చెప్తాం, కమ్మ కులంలో ఎవరు కూడా మీరు తెలుసుకోండి, వాళ్ళ ఇంటి పూజారి కమ్మవారే చెప్తున్నారు. కాపుల్లో కూడా ఎక్కువ శాతం వాళ్ళే చేసుకుంటున్నారు. మమ్మల్ని పిలవరు, కొన్ని మీకు కావాలంటే రండి, నేను చూపిస్తా, ప్రతి ఇల్లు చూపిస్తా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎవరైనా కార్యక్రమం జరిగితే వాళ్ళ ఇంటి పూజారి ఒక కమ్మాయినా చేస్తారు, వాళ్ళ ఇంటి వాస్తు కూడా కమ్మవారే చూస్తారు. మేము చూడము. ఈ రోజు అమరావతి కూడా కమ్మవారే చూస్తారు, బయట వాళ్ళు మేము చూడము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఏ కులానికి సంబంధించిన ఆనవాయితీ సాంప్రదాయాలు దాని బద్ధంగానే చనిపోయినా కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగానే చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడ కూడా మేము సనాతన ధర్మంలో కానీ వీళ్ళ యొక్క చేస్తున్న పాత్రల్లో కానీ మేము ఏనాడు కూడా వేలు కాదు కదా తల కూడా పెట్టాం. ఎందుకు పెట్టము అంటే ఇది భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. ఇప్పుడు శ్యామ్ అన్నారు, శ్యామ్ మేము నిజంగా చెప్తున్నా, అతను ఉన్న ఆ బ్రాడ్ విశాలమైన హృదయంలో మాకు కూడా తీసుకోండి అంటున్నారు. మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము కాదు, ఏ రోజు కూడా మేము శత్రువులం కాదు. మేము ఎప్పుడో చెప్తాం, మీకు కావాలంటే రండి, చిత్తూరులో నేను తీసుకెళ్తా ఒక గుడికి. మేము దళిత వాడలు అన్ని పేర్లు కూడా మార్చింది దాంట్లో కూడా నేను పాత్రధారలో మేము దళిత వాడలు అంటే వాళ్ళు సెపరేట్ చేసినట్టుందని అంబేద్కర్ నగర్ అక్కడెక్కడో వాళ్ళ లీడర్ ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చాం. మీకు కావాలంటే నా దగ్గర రికార్డు ఉంది. రవికుమార్ గారు, అసలు రిజర్వేషన్ అనే ప్రక్రియ ఆ రోజు రాజ్యాంగం రాసిన రోజు వచ్చినటువంటి అంశం ఎందుకు? వాళ్ళు అడుగున ఉన్నారు, వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ కావాలి అనే రకంగానే కదా ఎస్సీ ఎస్టీలకి మ్యాండేట్ గా రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది సార్. మ్యాండేట్ గా తీసుకొచ్చారు, అప్పుడు అప్లిఫ్ట్మెంట్ కోసం కదా కోరుకుంది. అంటే వాళ్ళు సమాజంలో వాళ్ళని దూరం పెడుతున్నారు, వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లో కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కావాలన్న ఆలోచనతో రాజ్యాంగంలో అప్పుడు రిజర్వేషన్ తీసుకొచ్చారు.
ఇప్పుడు మీరు అడుగుతున్న రిజర్వేషన్ లో కూడా నిజంగా అప్లిఫ్ట్మెంట్ అవసరం ఉందనుకుంటే యూ ఫైట్ ఫర్ దట్ డెఫినెట్ గా. 100% అడుగుతున్నాం సార్. కానీ ఇక్కడ రాంప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ గారు, కుమార్ గారు, ఒకటి మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడు రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అన్నట్లు నేను విన్నా. మీరు అదే అందుకనే మీకు మాకు డిఫరెన్స్ ఉన్నది ఏంటంటే మేము రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాం. రాజ్యాంగబద్ధంగా కేవలం పొలిటికల్ రిజర్వేషన్లు మాత్రమే